బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేశారు. సమస్యలపై అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కేసీఆర్ సూచించారు. నాడు రైతు బంధు తీసుకొచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని కోరారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ వివరించాలని కేసీఆర్ చెప్పారు. నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలని కేసీఆర్ మార్గదర్శనం చేశారు. గతంలో మేధావులు, కవులు, కళాకారుల నిర్ణయం తీసుకొని తెలంగాణ తల్లికి రూపమిచ్చాం. కానీ అది ప్రభుత్వ నిర్ణయం కాదని కేసీఆర్ వివరించారు. ఏది పడితే అది ప్రభుత్వం మార్చుకుంటూ పోతే ఎలా అని కేసీఆర్ అడిగారు. విగ్రహం మార్పు మూర్ఖత్వం, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అని కేసీఆర్ ప్రశ్నించారు. సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కేసీఆర్ అన్నారు. అంతేకాని మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని నిలదీశారు. ఫార్మాసిటీ ఎందుకు ప్రతిపాదించిందన్న అంశంతో పాటు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను వివరించాలని ఎమ్మెల్యేలని కోరారు కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని కేసీఆర్ విమర్శించారు. నిర్బంధ పాలన గురించి సమావేశాల్లో ప్రస్తావించాలని సూచించారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయమై నిలదీయాలని కేసీఆర్ ఆదేశించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపడం వ్యూహంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. ఫిబ్రవరిలో పార్టీ పరంగా బహిరంగ సభ నిర్వహించి సర్కార్ వైఖరి ఎండగడతామని కేసీఆర్ ప్రకటించారు. ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత సభ్యత్వ నమోదు చేపడతామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం, అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై కేసీఆర్ ఈ భేటీలో క్లారిటీ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి అనుభవలేమితో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుతో రాష్ట్రంలో మరో ఉద్యమం రావడం ఖాయమని కేసీఆర్ చెప్పారు. త్వరలో పార్టీపై ఫోకస్ పెడతానని కేసీఆర్ చెప్పారు. పార్టీ శిక్షణ శిబిరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. తెలంగాణ జాగృతితో కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి నెలలో వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కోరారు.